ఉప్పుగల్లు గ్రామ చరిత్ర. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఆకేరు ఏటి ఒడ్డున వెలిసిన ఒక చారిత్రక గ్రామం ఉప్పుగల్లు. జనగామకు 35 కిలోమీటర్లు, జాఫర్గఢ్ మండలానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కూనూరు, తిడుగు, తమ్మడపల్లి, మాసిరెడ్డిగూడెం, రఘునాథ్పల్లి, ధర్మారం, నష్కల్, పామ్నూర్, తిమ్మంపేట గ్రామాలతో సరిహద్దు పంచుకుంటుంది. గ్రామ నామం కల్లు అంటే తమిళంలో రాయి. గ్రామంలో నీళ్లు తాగితే ఉప్పురాయి నోట్లో వేసుకుంటున్నట్టుగా ఉంటుంది అంటారు. అందుకే ఆకేరు ఏటి ఒడ్డున చెలిమలి తోడి నీళ్లు తీసుకొచ్చుకుంటారు. ఆ క్రమంలో ఉప్పుగల్లు అని పేరు ఏర్పడి ఉంటుంది. ఉప్పుగల్లు నుండి తమ్మడపల్లి వెళ్లే తోవకు 2 వైపులా రాకాసుల దుబ్బ ఉంది. పప్పు అని ఇంటి పేరు గల వారి భూముల్లో ఉండడం వల్ల ఇక్కడి బండని పప్పోళ్ళ బండ అంటారు. ఇక్కడి నుండే పెద్ద పెద్ద బండలను దొర్లించి రాకాసి గూళ్ళు నిర్మించారు. ఇవి బిఫోర్ కామన్ ఎరా 1500 సంవత్సరాల నుండి AD 500 సంవత్సర కాలానికి చెందినవి. ఈ రాకాసి గూళ్లకు 13 నుండి 21 వరకు బౌండరీ రాళ్లు ఉన్నాయి. వీటిలో పిట్ బరియల్స్ అనగా గుంత సమాధులు, శిస్తు బరియల్స్ అనగా గూడు సమాధులు ఉన్నాయి. గూడు సమాధులు దీర్ఘచతురస్రాకార ఒక గుంతను తవ్వుతారు. 6 నుండి 8 అడుగుల లోతు, 4 నుండి 6 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ఈ గుంటలో శవాన్ని ఖననం చేస్తారు. పైన వృత్తాకారంలో పెద్ద పెద్ద రాళ్లను అమరుస్తారు. మరికొన్నిసార్లు ఆ రాళ్ల వలయం మధ్యలో చిన్న చిన్న రాళ్లతో నింపివేస్తారు. వీటిని కైరన్స్ అంటారు. ఇవి ఉప్పుగల్లులో కనిపిస్తాయి. ఇక శిస్తు బరియల్స్ అనగా గూడు సమాధులు. ఉప్పుగల్లులో ఈ రకం సమాధులు అనేక ఉన్నాయి. ఇక్కడ నెల లోపల గుంత తవ్వి 4 వైపులా చెదునైన బండరాళ్లను స్వస్తిక్ ఆకారంలో పెట్టి ఒక గదిలాగా తయారు చేస్తారు. మరికొన్నింటిని నేల పైన కొంత, నేల లోపల కొంత భాగం ఉన్న గూడు సమాధులు కూడా ఉన్నాయి. నేల లోపల గదివల ఉన్న ఈ చదునైన బండలలో తూర్పు వైపున ఉన్న బండకు గుండ్రటి రంధ్రం ఉంది. ఇటువంటి సమాధులను గవాక్షి కలిగి ఉన్న గూడు సమాధులు, సిస్త్ విత్ పోర్ట్ హోల్ అంటారు. ఈ సమాధులను కొన్నింటిని గుప్త నిధులు ఉంటాయనే గుడ్డి నమ్మకంతో తవ్వి పడేశారు. నేను ఆ గుంతలోకి దిగి పరిశీలించాను. 10ల సంఖ్యలో రాక్షస గూళ్లకు ఉన్న బౌండరీ రాళ్లను తొలగించి గట్టుకు నెట్టేశారు. ఇక పప్పోళ్ళ బండపై విడిగా ఉన్న ఒక బండపైన అనేక కప్ మార్క్స్ ఉన్నాయి. కప్ మార్క్స్ అనగా మిల్లీమీటర్ లోతు గల చిన్న చిన్న బద్దులు. ఈ ఒక్కొక్క బద్ది ఏర్పడటానికి కొన్ని వేల దెబ్బలు అవసరమవుతాయి. చేతిలో ఇమిడేంత పెద్ద రాయిని తీసుకొని పదే ఒకే చోట వేల దెబ్బలు వేస్తే ఆ చిన్న గుంట ఏర్పడుతుంది. వీటినే కప్ మార్క్స్ అంటారు. ఇవి రాతి యుగం మానవుల విశ్వాసాలకు సంబంధించినవి. ఇక పాటి మీద తొలి చారిత్రక యుగం. ఆకేరు ఏటి ఒడ్డున పాటిగడ్డ ఉంది. ఇక్కడే ఈ పాటి మీదే చౌట చెరువు కూడా ఉంది. ఇక్కడ తొలి చారిత్రక యుగం నాటి మట్టి పూసలు, అనేక రకాల మృణ్మయ పాత్రలు, మట్టి చిప్పలు, పళ్ళాలు, ఎత్తైన కూజలు, పెద్ద పెద్ద ఇటుకలు, తడిగా ఉన్న పదార్థాలను రుబ్బడానికి వీలుగా ఉన్న రుబ్బుగుండుతో పాటు రోళ్ళు, పెబ్బల రకపు రాతి పనిముట్లు నేను చూశాను. ఈ పాటి మీదనే మల్లన్న గుడి ఉంది. మల్లన్న గుడి గురించి చూద్దాం. ఇది చాళుక్యుల కాలం నాటికి
కాలం నాటిదై ఉంటుంది. తూర్పు ముఖద్వారము, 2 గదులు, 2 గదులకున్న 2 దర్వాజలకు 2 వైపులా పూర్ణ కుంభాలున్నాయి. గర్భగుడి పైన దర్వాజా పైన లలాట బింబంగా గజలక్ష్మి శిల్పం ఉంది. శివలింగం ఆ వెనుక సిమెంటుతో చేసిన మల్లికార్జున స్వామి విగ్రహం ఉంది. పైన కప్పుకు అష్టకోణం నడుమ విరిసిన అష్టదళ పద్మం ఉంది. గుడిపైన రాతితో స్టెప్పెడ్ పిరమిడ్ రూపంలో గోపురము, పైన రాతితో ఉన్న ఆమలక శిఖరం ఉంది. ఈ గోపురం జలాల్పురం ద్వాదశ ఛాయా మల్లికార్జున స్వామి ఆలయాలను, పానగల్లులోని ఛాయా సోమేశ్వర ఆలయం గోపురాలతో పోలి ఉంది. ఈ గుడిలోనే నాగదేవతల శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాల ముందు ఒక పూర్ణ కుంభం రాతితో చెక్కింది ఉంది. సప్తమాతృకలు ఉన్న 1/2 ఫీటు ఎత్తుతో సప్తమాతృకల శిల్పాన్ని 3 ముక్కలు చేశారు. ప్రస్తుతం 2 ముక్కలు ఇక్కడ ఉన్నాయి. మల్లన్న గుడి పక్కనే ఎల్లమ్మ గుడి ఉంది. ఈ ఎల్లమ్మ గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలు నాగులమ్మ విగ్రహం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారు. నాగులమ్మ గుడి ఊరికి కొద్ది దూరంలో పొలాల మధ్యలో నాగులమ్మ గుడి ఉంది. ఇందులో నాగదేవతల శిల్పాలు, నమస్కరిస్తున్న ఒక స్త్రీమూర్తి, భూమి లోపల కూరుకుపోయిన ఒక వినాయక శిల్పము ఉన్నాయి. పూర్తిగా రాతి స్తంభాల నిర్మాణము, పైన ఉపరితలము చదునైన రాతి పలకలతో కప్పివేశారు. నాగులమ్మ గుడి పక్కనే మరో శిథిల దేవాలయం ఉంది. ఈ గుడి వెనుక బీరప్ప గుడి, అందులో లింగాలు పూజలు అందుకుంటున్నాయి. మరో చెదిరిపోయిన గుడి గ్రామం ఇళ్ళ పక్కన ఉంది. అక్కడ రాచ టీవీతో ఉన్న ఒక రాణి భక్తురాలు, ఆ భక్తురాలైన రాణికి పరిచారికగా పొడవాటి కత్తిని ధరించిన పరిచారిక, ఒక భైరవ శిల్పం కూడా ఉంది. గ్రామం మధ్యలో జోడ హనుమాన్ల గుడి ఉంది. 2 హనుమాన్ విగ్రహాలు ఒకదానికొకటి చూస్తున్నట్టుగా నిలబెట్టారు. గుడి బయట ఒక ద్వారపాలక విగ్రహం ఉంది. ఉప్పుగల్లు వాగు గురించి చెప్పుకోవాలి. ఎగువన ఉన్న నష్కల్ నుండి ఉప్పుగల్లు మీదుగా ప్రవహిస్తూ దిగువన ఉన్న కోనూరు, తిడుగు గ్రామాల వైపు ఈ ఆకేరు వాగు ప్రవహిస్తుంది. వాగులో నిర్మించిన మినీ చెక్ డ్యాం వల్ల 1 కిలోమీటర్ మేర బ్యాక్ వాటర్ నీళ్లు నిలుస్తాయి. వాగులో ప్రవాహం ఎక్కువైనప్పుడు వాగు నుండి ధంసా అనే పేరు గల కాలువ ద్వారా జఫర్గఢ్లోని ధంసా చెరువులో కలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా నిండని ఈ ధంసా చెరువు ఈ 2020లో కురిసిన వర్షాలకు డిసెంబర్ నెలలో చెరువు నిండి మత్తడి దుంకింది. పామునూరు, ఉప్పుగల్లు మధ్యలో బోళ్లు ఉన్నాయి. బోళ్లకు 3 క్వారీలు నడుస్తున్నాయి. పెద్ద చెరువు, చౌట చెరువు, కొచ్చెరువు, గోరింటకుంట, వెంకటాద్రికుంట, చింతలకుంట మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ పీరీల మర్రి ఉంది. గ్రామంలో ఉన్న మర్రి చెట్టుకు పీరీలు కడతారు. అందుకే ఇది పీరీల మర్రిగా ప్రసిద్ధికెక్కింది. గ్రామంలో మల్లికార్జున స్వామి, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, పాటి మీద కాటమయ్య గుడి ఉంది. 2 చర్చిలున్నాయి, ఒక మసీదు ఉంది. గ్రామం మధ్యలోనే హనుమాన్ల గుడి వద్దనే పెద్ద గడి ఉంది. 2 అంతస్తులతో ఉన్న ఈ గడి చాలా సుందరంగా ఉంటుంది. పైన కింద స్తంభాలతో కమానులు ఏర్పడేలా నిర్మించారు. ఈ కమానులకు పరదాలు వేళ్లాడదీసి ఉంటారు. విష్ణు దొరల ఏలుబడిలో
మార్నేని కిషన్ రావు ఘన్పూర్ బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ పెద్ద గడికి కమ్యూనిస్టు కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఇప్పుడు పూర్తిగా శిథిలమై పాడుబడి కూలిపోతున్నది. గ్రామంలో 2 బురుజులున్నాయి. ఇవి గ్రామంలో ఉన్న ఒక దేవాలయం యొక్క స్తంభాలను ఉపయోగించి ఈ గడీలు నిర్మించినట్లుగా తెలుస్తోంది. గ్రామంలో ఒక గ్రంథాలయం, 4 వాటర్ ట్యాంకులు, ఒక బాల వికాస వాటర్ ప్లాంట్, వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. నోవెల్ టెక్ ప్రైవేట్ కంపెనీ 2015-16లో ఏర్పడింది. ఇక్కడ పత్తి గింజల నుండి నూనె తీస్తారు. ఇక్కడ నూనె తీయగా వచ్చిన పొట్టును చేపలకు దానాగా ఉపయోగిస్తారు. ఇక్కడే ఆరూరి రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. ఇంకా లోపలికి వెళ్తే ఉప్పుగల్లు గ్రామ చరిత్రను తెలుసుకోవచ్చు. మీరు ఉప్పుగల్లును వీలైతే దర్శించండి. థ్యాంక్ యూ. ఇది మన చరిత్ర, ఇవి మన గ్రామాలు, ఇది మన సంస్కృతి. ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.